ప్రైజ్ ది లార్డ్. అందరి మాట నాతో చెప్పండి. నేను ఆత్మ పురుషుణ్ణి, ప్రాణం కలిగి శరీరంలో నివసిస్తున్నాను. హల్లెలూయా. మరలా అందరు చెప్పండి. నేను ఆత్మ పురుషుణ్ణి, ప్రాణం కలిగి శరీరంలో నివసిస్తున్నాను. హల్లెలూయా. నా శరీరం నన్ను మోయట్లేదు, నేనే నా శరీరాన్ని మోస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరం యొక్క పరిమితుల్లో మనం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనం నూతన సృష్టిగా మార్చబడిన వాళ్ళు, తిరిగి జన్మించిన వాళ్ళు శరీరం యొక్క పరిమితుల్లో ఉండడంలోకి అర్థం ఉంది. కానీ తిరిగి జన్మించిన వాళ్ళు శరీరం పరిమితుల్లో ఉండకూడదు. ఆ శరీరమే వారి యొక్క ఆత్మ పరిమితుల్లోకి వాళ్ళు ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనందరం స్వస్థత గురించి మనం ధ్యానం చేసాము. తర్వాత కొన్ని రోజులు మనం మరలా విశ్వాసం గురించి ధ్యానం చేసాం. అయితే ఈరోజు స్వస్థతని విశ్వాసాన్ని కలిపి నేను మాట్లాడబోతాను. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతని విశ్వాసాన్ని. స్వస్థత కూడా విశ్వాసం ద్వారానే వస్తుంది. ఒకవేళ మనం సరిగ్గా నమ్మకపోతే, సరిగ్గా విశ్వసించకపోతే ఆ స్వస్థత మనం ఏం చేయలేము, మనం అనుభవించలేము. ఒక స్వస్థతనే కాదు, ఏ ఆశీర్వాదమైన బైబిల్లో ప్రభు మనకి ఇచ్చింది ఏదైనా సరే, మనం సరి అయినటువంటి విశ్వాసాన్ని ప్రయోగించకపోతే, విడుదల చేయకపోతే దాన్ని మనం ఏం చేయలేము, మనం మన జీవితంలో ఎప్పటికీ అనుభవించలేము మనం. ప్రైజ్ ది లార్డ్. అది మనకు ఒక అందని ద్రాక్షగా ఉండిపోతుంది. అది మనకేదో ఒక పరలోకంలో వెళ్ళిన తర్వాత ఇది నేను పొందుకుంటానేమో అన్న ఊహలోనే మనకు అది ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని ప్రయోగిస్తామో, విశ్వాసాన్ని విడుదల చేస్తామో, బైబిల్లో రాయబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలోకి ఏమవుతాయి? ఒక్కొక్కటిగా అలైన్ అయ్యి, అంటే ఒకటి తర్వాత ఒకటి క్రమపరచబడి మన జీవితంలోకి మనం రావడం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈరోజు విశ్వాసం స్వస్థత కలిపినే మాట్లాడతానని చెప్పాను. విశ్వాసాన్ని స్వస్థతని కంపేర్ కాదు, దాన్ని కంబైన్ చేయబోతున్నాను, ఒకటి చేయబోతున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సందేశం యొక్క టైటిల్ ఏంటంటే కనుక, కర్స్ యువర్ సిక్నెస్. నీ రోగాన్ని నువ్వు శపించు. అందరు చెప్పండి. నీ రోగాన్ని నువ్వు శపించు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే, రిఫ్యూజ్ టు బి సిక్. రోగిగా ఉండడానికి ఏం చేయి? నువ్వు తిరస్కరించు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం రోగముతో ఉండడానికి, లేకపోతే అప్పుల్లో ఉండడానికి, బాధల్లో ఉండడానికి, వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో ఉండడానికి తిరస్కరించం మనం. నా అప్పులండి, నా జీవితం అప్పులైపోయింది, నా జీవితం రోగాల పాలైపోయింది, నా కుటుంబం రోగాల కుటుంబం అయిపోయింది, నా కుటుంబం నిండా రోగాలే, నా శరీరం నిండా రోగాలే అని చెప్పి మనం ఏం చేస్తామంటే, తిరస్కరించవలసినటువంటి విషయాన్ని ఇంకా మాటలతో దాన్ని ఏం చేస్తామంటే మనం బలపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ నిజమైనటువంటి దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే, రోగముతో ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. దే రిఫ్యూజ్ టు బి సిక్. నేను రోగముతో ఉండడానికి, వ్యాధితో ఉండడానికి నాకేం లేదు, నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం ఇంకొంచెం ముందుకి ఈ విషయంలో ధ్యానం చేసి మనందరం చివరికి వచ్చేసరికి మనందరం ఏం చేయబోతున్నామంటే, రోగాన్ని శపించబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఆల్రెడీ చెప్పాను, రోగం అనేది ఏంటి? ఒక దురాత్మ. రోగం అనేది ఏంటండి? ఒక దురాత్మ. ఒక దురాత్మ, అపవాది ఉత్పత్తి చేసే ఒక కార్యం రోగం. అది దేవుడు ఉత్పత్తి కాదు, అది దేవుడు ఉత్పత్తి చేసేది కాదు. ఒకసారి చూడండి, ఎవరైనా మన సంతకం తప్పు పెట్టారనుకోండి, లేకపోతే మన హ్యాండ్ రైటింగ్ లాగా రాసే ప్రయత్నం చేస్తారనుకోండి, మనం వెంటనే చెప్తాం, ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు, ఇది నా చేవ్రాత కాదు, ఇది నా సంతకం కాదు, ఇది
ఇది నాలాగా ఎవరో పెట్టడానికి ప్రయత్నం చేసింది ఇదని మనం చెప్తాం. అదేవిధంగా రోగం కూడా దేవుని యొక్క చేవ్రాత కాదు. హల్లెలూయా. సిక్నెస్ ఇస్ నాట్ గాడ్స్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ ద డెవిల్ హ్యాండ్స్ రైటింగ్. అపవాది చేవ్రాత అది. అందుకే యేసు ప్రభు సిలువలో దాన్ని తుడిచేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఒకవేళ రోగాన్ని రాస్తే, దేవుడే ఒకవేళ వ్యాధుల్ని రాస్తే ఆయన తుడిచివేయడు కదా దాన్ని. ఆయన తుడిచేశాడంటే అది ఎవరి చేవ్రాత కాదు, దేవుని చేవ్రాత కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం బాగా దీని లోపలికి మనం వెళ్ళబోతున్నాం. నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మీకు అర్థం కావాలి కొన్ని విషయాలు. చాలా సందర్భాల్లో మనం మన వ్యాధుల్ని, మన అనారోగ్యాల్ని, మన బలహీనతల్ని మనం వాతావరణం మీద ఎట్టి మాట్లాడతాం. వాతావరణంలో మార్పు వచ్చిందండి, అందుకే నాకు నా శరీరంలో ఏం కలిగింది, మార్పు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజంతా ఎండలో ఉన్నానండి, అందుకే నాకు ఏమైంది, నాకు జ్వరం వచ్చేసింది, లేకపోతే తలనొప్పి వచ్చేసింది, లేకపోతే బీపీ డౌన్ అయిపోయింది. ఇలా మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒక ప్రశ్న మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న, నా ప్రశ్న కూడా, వాతావరణం నీ ఒక్కడికే అలాగుందా, అందరికీ అలాగుందా? ప్రైజ్ ది లార్డ్. వాతావరణం నీ ఒక్కడికే అలాగుందా, అందరికీ అలాగుందా? ఒకవేళ వాతావరణం మార్పు వల్లే నీకు బలహీనత, రోగం వస్తే అందరికీ రావాలి, ఎందుకంటే అదే వాతావరణం క్రింద అందరూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం అలసిపోయినప్పుడు, మనం కష్టపడి పని చేసినప్పుడు, మనం ఎక్కువగా శ్రమ చేసినప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని నియమించాడు తప్ప హాస్పిటల్ నియమించలేదు. హల్లెలూయా. కొంతమంది చూడండి, కళ్ళు తిరిగి పడిపోయి, బీపీ డౌన్ అయిపోయి, లేకపోతే అన్నీ ఆరోగ్యం అన్బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారికి ఏమని చెప్తారండి, ఈరోజు చాలా కష్టపడి పనిచేశానండి, అప్పుడు నాకు ఇంకెలా అయిపోయిందండి, ఈరోజు అంతా ఎండలోనే తిరిగానండి. ఎండ నీ ఒక్కడి మీద కాసిందా? ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఏం చేస్తున్నామంటే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన అనారోగ్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్కసారి చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించకుండా ఏం చేస్తారు, మరుగు చేస్తూ ఉంటారు. ఇలాగొచ్చే ఇక్కడ దాకో, నేను చెప్తాను, మీ అమ్మ వెళ్ళిపోయాక వెళ్ళి. కానీ ఇలా మనం తెలియకుండా మనం ఏం చేస్తామంటే అనారోగ్యాన్ని మరుగు చేస్తున్నాం మనం. హల్లెలూయా. మీకు అందరికి ఇంకొక అమోఘమైనటువంటి విషయం చెప్పనండి, యేసు ప్రభు ఎప్పుడు రోగిగా లేడు. ఒక్కసారి కూడా ఆయన రోగిగా లేడు. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన రోగాన్ని అనుభవించలేదు. ఆయన ఎప్పుడు అనుభవించాడు? సిలువలోకి వెళ్ళిన తర్వాత అనుభవించాడు. ఎప్పుడు రోగిగా కనపడ్డాడు? సిలువ మీదకి ఎక్కిన తర్వాత కనపడ్డాడు. అంతకుముందు యేసుప్రభు జీవితం మీరు చూస్తే 4 సువార్తల్లో ఉదయం అంతా సాయంత్రం వరకు పని చేశాడు, సువార్త పరిచర్య. ఇప్పుడు మనకులాగా కారుల్లోనూ, లేకపోతే ట్రైన్స్లోనూ, హెలికాప్టర్స్లోనూ, ఏరోప్లేన్స్లోనూ, లేకపోతే బస్సెస్లో కాదు, కాలినడకని వెళ్ళాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాడు ఆయన. రోజంతా సువార్త పరిచర్య. ఎంతో మంది రోగులు స్వస్థత చేయడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం, గంటల గంటల ప్రసంగం, మళ్ళా నైట్ అంతా ప్రేయరు. ఎక్కడ కూడా మనం ఒక్క సందర్భంలో కూడా వాక్యంలో మనం ఏం చూడమంటే, ఆ రోజు యేసు ప్రభు బాగా కష్టపడి పని చేయటం వలన ఆ ఉదయకాలం ఆయనకి 102 జ్వరం వచ్చింది, ఆ రోజు పరిచర్య భంగపరచబడింది అని ఎక్కడైనా మనం ఒక్క లేఖనం చూడగలమండి? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చెప్తారంటే, ఏమో బైబిల్లో రాయబడలేదు, చరిత్రలోకి వెళ్తే ఏం జరిగిందో ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం చూసి వచ్చామంటే, నాకు ఆయన చరిత్ర ఆయన భూమి మీద ఉన్నప్పుడు చూసి రావడం, చూడకుండా ఉండడం ఎన్ని కాదు, బైబిల్లో రాయబడిందే నాకు ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన మాటల్లో ఒక్క మాట కూడా యేసు ప్రభు రోగిగా అయినట్టుగా వ్రాయబడలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా 100కి 100% నేను చెప్తాను, యేసు ప్రభు ఒక్కసారి కూడా అనారోగ్యం పాలవలేదు. హల్లెలూయా. ఆయన అనారోగ్యం పాలవలేదు. అనారోగ్యం పాలైన వాళ్ళని విడిపించాడు. ఇంకా ఆయన పేతురు అత్తగారు జ్వరం వచ్చినప్పుడు ఏం చేశారంటే చెయ్యి ముట్టుకొని లేపాడు, స్వస్థ వచ్చింది. వాళ్ళకి ఏం చేసింది?
ఉపచారం చేసింది. అంతేగాని యేసు ప్రభు సరే గాడిద ఎక్కు, మన ఇద్దరం కలిసి నిన్ను పలానా చోట గిలాదులో ఏముంది, గుగ్గిలం ఉంది, అక్కడ తీసుకెళ్తాను నిన్ను, అక్కడ మెడిసిన్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి నిన్ను జాయిన్ చేస్తాను, చూపిస్తాను, ఆయన ఎక్కడే చెప్పలేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. వీ కెన్ అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. యేసు ప్రభు అనారోగ్యం పాలవ్వకపోతే మనం కూడా అనారోగ్యంతో ఉండవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కాలేదనుకోండి. యేసు ప్రభు అనారోగ్యం పాలవ్వకపోతే మనం కూడా అనారోగ్యంతో ఉండవలసిన అవసరం లేదు. యేసు ప్రభు తండ్రినే సేవించాడు, యేసు ప్రభు తండ్రి రాజ్యాన్ని వ్యాప్తి చేశాడు, యేసు ప్రభు సువార్త పని చేశాడు, యేసు ప్రభు రోగాల్ని వెళ్ళగొట్టాడు, గొప్ప గొప్ప సంగతుల్ని ఆయన బోధించాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు, అన్ని రకాల పరిచయం చేశాడు. ఆయన రోగిగా లేడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈవెన్ ఆయన 40 days ఉపవాసం చేసినా సరే రోగి కావలేదు ఆయన. ఆ తర్వాత మత్తయి సువార్త 4 అధ్యాయం తర్వాత 5 అధ్యాయం చదివితే ఆయన 40 దినాలు ఉపవాసం తర్వాత బయటకు వచ్చి సాతాన్ని శోధనల్ని జయించి ఆ మరుసటి రోజే సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం బైబిల్ చదివే కోణం సరిగ్గా లేకపోవడాన్ని బట్టే మనం ఏం చేస్తున్నామంటే తప్పుడు సిద్ధాంతాలని మన లోపలికి ఏం చేస్తున్నాం, మనం రానివ్వగలుగుతున్నాం. వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని చదివే దృష్టి చాలా ప్రాముఖ్యం. సో ఈరోజు మనందరం రోగాన్ని శపించడానికి ముందు అసలు రోగం యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకుని మనం ముందుకి వెళ్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం త్వరగా తీయాలి. ఈ 28వ అధ్యాయంలోంచే మనం ఈ రోజంతా చాలా విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. 14 తర్వాత 15 నుంచి ప్రారంభించబడతాయండి దేవుని యొక్క శాపాలు. ఓకేనా? నేడు నీకు ఆజ్ఞాపించు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. ఓకేనా? ఇప్పుడు శాపాలు చెప్పబోతున్నాడు. అందరు చెప్పండి. మోషే శాపాల్ని చెప్పడానికి ముందు ఆయన తను ఏమంటారు పరిచయాన్ని చెప్పాడు. ప్రైజ్లో ఇప్పుడు 21వ వచనం చదవండి. నిన్ను వెంటాడును. యెహోవా తెగులు నిన్నేం చేస్తుంది? వెంటాడుతుంది. క్షయ రోగము చేత, జ్వరము చేత, మంట చేత, మహాతాపము చేత, బూజు చేతను నిన్నేం చేస్తాడు? ఆయన కొడతాడు. చూడండి, జ్వరం ఏంటని చెప్తాడండి దేవుడు. జ్వరం ఏంటి? శాపం. ఈ శాపములన్నీ నీకు వచ్చి నీకు సంభ్రమిస్తాయి అని చెప్పి యెహోవా మళ్ళా అది ఎలాంటి జ్వరం అంట? తీవ్రమైన జ్వరం, తీవ్రమైన వేడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం చిన్నగా అంచనా వేస్తూ చిన్నగా ఇది పర్వాలేదు, ఇది రావచ్చు, ఇది రావడం పెద్ద తప్పేం కాదు అని మనం వేటినైతే అనుకున్నామో అవి ఏ లిస్టులో ఉన్నాయంటే శాపాల లిస్టులో ఉన్నాయి. ఒకసారి మీరు ఇలా ఆలోచన చేయండి. 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాల్లో, ఎడారుల్లో, అడవుల్లో సంచారం చేశారు. వాళ్ళ దగ్గర దోమల బ్యాట్ లేదు, తర్వాత ఏంటంటే మస్కిటో కాయిల్స్ లేవు, దోమల నెట్ లేదు, ఉందో లేదో తెలియదు మరి దోమల నెట్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గర ఏం లేవు. అయితే బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుంది? కీర్తనలో దావీదు ఏమని చెప్తున్నాడు? వాళ్ళ గోత్రాల్లో ఒక్క గోత్రం కూడా కుంటుపడలేదంట. ప్రైజ్ ది లార్డ్. మనం తారు రోడ్డు మీద నడిస్తే మనం ఏమైపోతున్నామండి? మన పాదాలు కమిలిపోతున్నాయి, పొద్దుడికి ఏమైపోతున్నాయి? వాసిపోతున్నాయి. ఏదైనా దూరం ఊరు వెళ్ళి వచ్చామంటే మన 2 కాళ్ళు ఏమైపోతాయి? లాగేస్తున్నాయి.
కానీ ఇక్కడ చూడండి, వాళ్ళ గోత్రాల్లో ఒక్క గోత్రం కూడా కుంటిపడలేదంట, ఒక్క పాదం కూడా బెనకలేదంట. ఎందుకు బెనకలేదు? నిర్గమాకాండం 15:26 చెప్పాడు, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాని. ఐ యామ్ ద లార్డ్ హూ హీలెత్ థీ. నిన్ను స్వస్థపరిచేది నేను నిన్ను స్వస్థపరుస్తాను. కాబట్టి నువ్వెక్కడున్నావు అన్నది మ్యాటర్ కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను నిన్ను స్వస్థపరుస్తాను కాబట్టి నువ్వు ఎడారిలో ఉన్నావా, అడవిలో ఉన్నావా, మలేరియా దోమల మధ్యలో ఉన్నావా, భయంకరమైనటువంటి కీటకాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నావా అన్నది మ్యాటర్ కాదు. నేను మీ మధ్యలో ఉంటాను కాబట్టి రోగము రావడానికి దానికి ఏం లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ శుభవార్త చెప్పనండి. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, కానీ మనకి సంఘానికి దేవుడు మనలో ఉన్నాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. వాళ్ళ మధ్యలో ఉంటేనే రోగం రాలేదు, వాళ్ళ మధ్యలో ఉంటేనే గుండు పడలేదు, వాళ్ళ మధ్యలో ఉంటేనే పాదం వెనకలేదు, వాళ్ళ మధ్యలో ఉంటేనే రోగం ఆ సమాజం మధ్యలోకి రావడానికి ప్రయత్నం చేయలేదు. మరి బైబిల్లో చాలా చోట్ల తెగులతో చనిపోయారు అని వాక్యాలు ఉన్నాయి కదా తమ్ముడు. అంటే కనుక దేవుడు అనుమతిస్తేనే వచ్చింది అది. దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆయన చెప్పింది వీళ్ళు చేయలేనప్పుడు ఆయనే అనుమతించాడు కాబట్టి రోగం వచ్చింది. దేవుడు అనుమతి లేకుండా వాళ్ళ మధ్యలోకి ఏం రాలేదు, రోగం రాలేదు. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 6:16 పౌలు చెప్తా ఉన్నాడు, మన లోపల ఎవరు నివసిస్తున్నారు? జీవము గల దేవుడు నివాసం చేస్తున్నాడు. నేను వారిలో నివసిస్తాను, వారి మధ్య సంచరిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు సంచరించడం అంటే అభిషేకించబడడం మాత్రమే కాదు, ఏదో మనకి కొన్ని ప్రభావాలు కలగడం మాత్రమే కాదు, మన హృదయం తేలిక అవడం మాత్రమే కాదు, మనం వరములతో నింపబడడం మాత్రమే కాదు, మనం స్వస్థతలో నడవడం కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం దేవుణ్ణి తేలిగ్గా తీసుకోవడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవడాన్ని బట్టి, వాటిని మనం ఏదో చదువుతున్నాంలే అన్నట్టుగా చదవడాన్ని బట్టి, వింటున్నాంలే అంటూ వినడాన్ని బట్టి మనం ఎక్కడ నడవలేకపోతున్నామంటే దేవుని వాక్యం ఇచ్చే వసతుల్లో మనం నడవలేకపోతున్నాం. మనం ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి ఏం రాలేదు? తెగులు రాలేదు. ఎందుకు రాలేదు? నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనుంటే అక్కడికి ఏం రాలేదు? తెగులు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు వచ్చే డౌట్స్ అన్నీ ఒక్కసారిగా నేను బద్దలు కొట్టబోతున్నాను, కంగారు పడకండి. అలా అయితే మన బలహీనతలు ఎందుకు వస్తున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్నీ నేను చెప్తాను, ఓకేనా? ఐ విల్ క్లారిఫై. బట్ మీరు ముందు వాక్యం మీద మీరు ఏం చేయండి, దృష్టి పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ మధ్యలో దేవుడు అంటే వాళ్ళ మధ్యలోకి ఏం రాలేదండి? అందరు చెప్పండి, ఏం రాలేదు? రోగం రాలేదు. ఏం రాలేదు? రోగం. మరి మన మధ్యలోకి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే మన స్పృహ సరిగ్గా లేదు. మన స్పృహ ఎలా లేదండి? సరిగ్గా లేదు. మన మధ్యలో ఎవరు సంచరిస్తున్నారు, మన మధ్యలో ఎవరు మాట్లాడుతున్నారు, మన మధ్యలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏ మాటలు మాట్లాడుతున్నాడు అన్న స్పృహ, అన్న మనసు, అన్న మనస్సాక్షి సరిగ్గా మనం అప్పగిస్తే ఆ వ్యక్తి మాటలు మన లోపలికి వెళ్ళి కార్యం చేయడం మొదలు పెడతాయి, మనల్ని ఒప్పించడం మొదలు పెడతాయి, మనల్ని ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించేలాగా ప్రేరేపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని వచనాలు చూపించి అప్పుడు మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తాను. అదే 28వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. 22వ వచనం చదివేస్తాం మనం. 27వ వచనం చదవండి. 27కి వెళ్దాం. యెహోవా ఐగుప్తు నీవు వాటిని నువ్వేం చేయలేవు నువ్వు. తర్వాత 29 చదవండి. గ్రుడ్డివాడు చీకట్లో తడువులాడినట్లు నువ్వేం చేస్తావు నువ్వు? మధ్యాహ్నం అందే తడువులాడతావు నువ్వు. నీ మార్గములు నువ్వెంత వర్ధిల్ల చేసుకోవాలని ప్రయత్నం చేసినా నువ్వేం చేసుకోలేవు, నువ్వు వర్ధిల్ల చేసుకోలేవు. నీవు హింసింపబడి నిత్యము ప్రైజ్ల రోగం వచ్చినప్పుడు నేను హింసించబడట్లేదు, నాకు చాలా హాయిగా ఉంటుంది అన్న వాళ్ళు చేయొద్దండి. రోగం వచ్చినప్పుడు
పోనీ జ్వరం వచ్చినప్పుడు నాకు ఎంత ఆ రోజే నాకు మంచిగా నిద్ర పడుతుంది అన్న చేయొద్దండి. ఓకే, హింసించబడుతున్నాం, రోగం వస్తుంటే మనకి ఏం కలుగుతుంది? తెలియకుండా హింస కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. ఎప్పుడైనా మీకు పన్ను నొప్పి కలిగిందండి? ఆ రోజు మీరు చికెన్ కూర వండుకున్నారా? ఎలా ఉంటుందండి? ఎంత శ్రమ అండి ఆ రోజు. ఒక పక్కనేమో పంటి నొప్పి, ఎదురేమేమి ఉంటుంది? చికెన్ కర్రీ ఉంటుంది. ఇది భరించలేము, దాన్ని ఆరగించలేము. హింసిస్తుంది రోగం నిన్ను. తర్వాత దోచుకోబడతావు. అంటే మీరు ఎప్పుడైనా రోగాన్ని కుదుర్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా ఉచితంగా మీకు ఎవరైనా వైద్యం చేశారండి? ఏ డాక్టర్ గారైనా ఏం పర్వాలేదు, ఈ ఆపరేషన్ నేను చేస్తాను, నేను అందుకే చదువుకున్నాను, ఇలాంటి ఆపరేషన్ చేయడానికే, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, నువ్వేం బెంగ పెట్టుకోకు, రేపు వచ్చేస్తే నువ్వు అన్నారండి. చాలామంది చనిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? డాక్టర్ల యొక్క వైద్యం అందకపోవడం. ఎందుకు వైద్యం అందట్లేదు? మనీ. డబ్బులు కడితేనే నీకేం కలుగుతుంది? నీకేం దొరుకుతుంది? వైద్యం దొరుకుతుంది. ఐసీయూకో బిల్లు, ఆపరేషన్ థియేటర్కో బిల్లు. మొన్న ఎవరో ఒకరు ఒక వీడియో చేశారు. కాకినాడ జీజీహెచ్లోనంట డాక్టర్ల బిల్లు కంటే వీళ్ళు చుట్టుపక్కల ఉంటారు కదండి, నర్సులు, తర్వాత క్లీనర్స్, రూమ్ కీపర్స్, వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాం డబ్బులు అని చెప్పి ఒక వీడియో చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాడు. దోచుకోబడతావు రోగం వచ్చినప్పుడు. రోగాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇట్ విల్ స్టీల్ యువర్ వెల్త్, యువర్ రిలేషన్షిప్. నేను ఆల్రెడీ ప్రారంభంలో చెప్పాను, మన సంబంధ బాంధవ్యాలు కూడా. మనం నిత్యము రోగంలో ఉన్నామనుకోండి, మనతో దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. బాబు ఏ మనిషి ఇంకా అత్మాట్లేదు, మా ఇద్దరు రోగం అంటూ ఉంటుంది, ఈవిడితో ఉంటే నాకు అంటుకునేలాగా ఉంది, ఇతనితో తిరిగితే నాకంటే ఎత్తాడేమని చెప్పి పారిపోతారు వాళ్ళు మన దగ్గర నుంచి. డిసీజ్ ఇస్ కర్స్. అది ఒక శాపం. అది తర్వాత మీరు ఇంకా 35 చదవండి. యెహోవాని అరికాలు మొదలుకొని చెడపుండ్లు పుట్టించి నిన్నేం చేస్తారు? తర్వాత 59 చదవండి. 59 చదవండి. ఆశ్చర్యమైన తెగుళ్ళు అంటే ఏంటి తెలుసండి? అప్పటి వరకు లేనివి, అప్పటి వరకు మనం వినలేనివి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మీకే ఈ రోగం వచ్చింది, ఈ బలహీనత వచ్చింది అని వైద్యులు చెప్పడం ఎప్పుడన్నా మీరు విన్నారండి? ఇది 100 మందిలో ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది. ఇది 1000 మందిలో ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది. సిక్నెస్ ఇస్ కర్స్. రోగం అనేది, వ్యాధి అనేది ఏంటి? శాపం. ఓకేనా? మిమ్మల్ని ముందుకి తీసుకెళ్ళిపోతా ఉన్నాను. మీకు అర్థం కావాలని ఈ విషయాలన్నీ మీకు నేను చూపిస్తాను. రోగాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. రోగాన్ని మీరు దాన్ని ఏదో కామన్గా అందరికీ జరుగుతుంది, నాకు జరిగింది, అందరికీ సంభవిస్తుంది, నాకు సంభవించింది అన్నట్టుగా మీరు చూడొద్దు. సిక్నెస్ ఈజ్ కర్స్. రోగం ఒక శాపం, రోగం ఒక దురాత్మ యొక్క ఉత్పత్తి, అది దేవుని ఉత్పత్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం. ఓకేనా? ఈ 4 అధ్యాయంలో మనం ఒక వచనాన్ని చదవబోతున్నాం. చదివే ముందు మీకు అందరికీ ఒక స్పృహ నేను ఇవ్వబోతున్నాను. అందరూ ఒకసారి నా విషయం. సరే, రోగం ఒక శాపం అయితే, రోగం అనేది శాపం అయితే, దేవుని బిడ్డలకు ఎందుకు రోగం రావాలి? దేవుని సేవకులకు ఎందుకు రోగాలు రావాలి? ఒకసారి సేవకులు కూడా అనారోగ్యం పాలు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? సేవకులు కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? సేవకులు కూడా ఒక్కొక్కసారి మెడిసిన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఒక్కొక్కసారి వాళ్ళు డాక్టర్లు ఎందుకు సంప్రదిస్తున్నారు? రోగం శాపం అయితే, ఆ రోగం శాపం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏదో మనం వ్యతిరేకంగా చేసేసాం, దానికి ప్రతిఫలంగా ఇది వచ్చేసింది. ఇది రావడం మనం వ్యతిరేకంగా దేవునికి చేయడమే అని చాలామంది నమ్ముతారు. కొన్ని సందర్భాలు అది వాస్తవమే. అయితే చాలా మట్టుకు శాపాలు మన పొరపాట్ల వల్ల కాదు, మన అజ్ఞానం వల్ల మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. ఫర్ సపోజ్ మీకు ఏదో ఒక మరక అంటుకుంది, మీ ముఖం మీద అంటుకుంది, మీకు తెలియలేదు.
మీరు కావాలని పెట్టుకున్నారా, తెలియక పెట్టుకున్నారా మరక మీ ముఖం మీద? చెప్పండి. ఎవరో చెప్పారు, ముఖం మీద ఏది అంటుకుంది అన్నారు. వెంటనే మీరు ఏం చేస్తారు? నేనే పెట్టుకున్నాను ఇది అంటారా? మరి వెంటనే ఏం చేస్తాం? దాన్ని తుడిచేస్తాం, కడిగేస్తాం. అరే చూసుకోలేదు ఇన్నాళ్ళు, ఇది నా ముఖం మీద ఎంత దూరం వచ్చేసాను, ఎంత ప్రయాణం చేశాను, ఎంతమంది చూశారో, ఎంతమంది నవ్వుకున్నారో, ఎంతమంది నన్ను వేరేగా అర్థం చేసుకున్నారో అని మనం లోపల ఏమవుతాం? మనం రియలైజ్ అవుతాం. ఎందుకు రియలైజ్ అవుతాం? మనకు తెలియదు. ఇది అజ్ఞానం, అంటే ఇగ్నోరెన్స్. మనం చూసుకోకుండా వచ్చేసాం. మనం చూసుకోకుండా వచ్చేసాం. ఇది మన ముఖం మీదే ఉంది, ఇది మనల్ని ఇంకొకరికి వేరే విధంగా చూపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు వచ్చిందో దాన్ని ఏం చేసాం? మనం తుడిచేసాం. రోగం కూడా అలాంటిదే. ఇప్పటి వరకు మనం కొంత తెలియక, రోగం యొక్క, వ్యాధి యొక్క మూలాలు తెలియక, అనారోగ్యం యొక్క మూలాలు తెలియక, వాక్యం ఏం చెప్తుందో తెలియక, దేవుడు దాని గురించి ఏం చెప్తున్నాడో తెలియక, వాటిని మనం సహజంగానే, లోక సంబంధంగానే, మనుషులందరిలాగానే భరించుకుంటూ వచ్చేసాం. మనం ఈ రాత్రి ప్రభు మనకి ఏమిస్తున్నాడు? జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వెలిగిస్తున్నాడు, అర్థమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని కడిగేయాలి, తుడిచేసుకోవాలి. అర్థంలో, ఆ వాక్యంలో మీరేం చేయాలి? ఆ రోగం అనే శాపాన్ని మీరేం చేయాలి? వెరగొట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి, రోగాలు మన జీవితంలో ఉండడానికి కారణం ఏంటంటే మన అజ్ఞానం. అందరు చెప్పండి, ఏ జ్ఞానం? అజ్ఞానం, తెలియకపోవడం, జ్ఞానం తెలియకపోవడం. రెండోది, ఇప్పుడు మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:18 ఒకసారి తీయండి, ఆ మాట చదువుదామా. 4:18 చదువు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారాన్ని కలుగు చేయొచ్చు. పౌలు ఏమని చెప్తున్నాడు? పౌలు అందరూ ఏమనుకుంటున్నారు? ఇతను ఎప్పుడు కొట్టబడుతూ, బాధించబడుతూ, రోగాలతో, బలహీనతలతో ఉంటాడు అని అనుకుంటున్నారు. పౌలు ఏమని చెప్తున్నాడు? ఇది శాశ్వతంగా ఉండేది కాదు, క్షణమాత్రం ఉండేది ఇది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో వచనం మీకు చూపిస్తాను. కీర్తనలు 34 తీయండి ఒకసారి. కీర్తనలు 34లో మనం 19వ వచనం చదువుదామా. నీతిమంతునికి కలుగు వాటన్నిటిలో యెహోవా వాడిని ఏం చేస్తాడంటండి? విడిపిస్తాడు. మనకి లోకంలోనే ఉంటున్నాం, మనం భూమి మీదే ఉంటున్నాం, మనం లోక సంబంధమైన వ్యక్తుల మధ్యలోనే ఉంటున్నాం. మనం ఒక్కొక్కసారి బలహీనతలు, అనారోగ్యాలు మన జీవితంలోకి, మన శరీరంలో కూడా లోకస్తుల మీద దాడి చేసినట్టుగా దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మనము నూతన సృష్టి, మన శరీరంలో రోగాలకు ఏం లేదు, చోటు లేదు అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో అది క్షణం మాత్రమే మన జీవితంలో ఉండగలదు. కొంతమంది చూడండి, మీ రోగాన్ని మీరు ఎప్పుడైనా చూసుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? క్షణమాత్రం. దేవుడు మన బలహీనతలకి, మన అనారోగ్యాలకి, ఒకవేళ మనం శరీరంలో పని చేస్తూ ఉన్నప్పుడు మనకి వ్యతిరేకంగా అపవాది లేకపోతే వాతావరణాలు అన్నట్టుగా మనం అనుకుంటున్నట్టుగా అవి మన మీద ప్రయోగించబడినప్పుడు ప్రభు ఏమని చెప్తున్నారు తెలుసా? క్షణం మాత్రమే ఇవి. ఎప్పుడైతే నువ్వు నీ స్పృహలోకి వస్తావో, నేను రోగంలో ఉండడం ఏంటి, నేను అనారోగ్యంలో ఉండడం ఏంటి, నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం ఏంటి, నేను ఈ మెడిసిన్స్ అన్నీ ఇంతలా మెడిసిన్స్ తీసుకోవడం ఏంటి నా శరీరంలోకి అని ఎప్పుడైతే నువ్వు స్పృహలోకి వస్తావో, వాక్యమే నీ మెడిసిన్ అని, పరిశుద్ధాత్మ దేవుడే నీ ఔషధం అని, దేవుని వాక్యంలోనే నీ స్వస్థత ఉందని, దేవుని స్వస్థత నిబంధనలో నువ్వు ఉన్నావని ఎప్పుడైతే నువ్వు స్పృహలోకి వస్తావో రోగం మాయమవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మీరు రోగాన్ని ఒకవేళ భరిస్తే ఎంతసేపు భరించాలండి? క్షణం కంటే ఎక్కువ భరిస్తుంటే అర్థం ఏంటి? మీరు ఇంకా ఏ స్పృహలో లేరు? దేవుని వాక్యం అనే స్పృహలో లేరు. ఈ విషయాలు వినడానికి, నమ్మడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఇవి వాక్యం మన కొరకు వెల్లడి చేస్తున్నటువంటి సత్యాలు. మనకి నమ్మడానికి, వినడానికి బాగుంటుంది తెలుసండి. రోగముతో ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు.
యోబులాగా నీకు శ్రమలు కలుగుతున్నప్పుడు నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. 200 ఆశీర్వాదం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా చదవాలి మనం. క్షయ వ్యాధులన్నిటినీ రాయబడని ప్రతి రోగము ప్రతి తెగులు ఆయన నీకు ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ బాగా చదవండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆశీర్వాదంలో ఎక్కడా కూడా రోగము లిఖించబడి ఉండడం మీరు కనుగొనలేరు. రోగాలన్నీ కూడా శాపంలోనే లిఖించబడ్డాయి, శాపాల పట్టికలోనే లిఖించబడ్డాయి. ఆశీర్వాద పట్టికలో మనం ఒక్క బలహీనత, ఒక్క రోగం, ఒక్క అనారోగ్యాన్ని మనం కనుగొనలేం. మనం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఏది నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఏం నమ్ముతున్నాం? వాక్యానికి వ్యతిరేకంగా నమ్ముతున్నాం. మనం మీ నమ్మిక చొప్పున మీకు ఏమవుతుంది? మీకు కలుగుతుంది. మీరు ఏది నమ్ముతారో అదే మీకు కలుగుతుంది. ప్రభు వ్యాధులు లేవు, రోగాలు లేవు, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నా వాక్యం ప్రకారం నడిచిన వాళ్ళు వెలుగులో నడుస్తున్నట్టుగా వాళ్ళు సమానం. వాళ్ళ మీదకి, వాళ్ళ శరీరాల మీదకి రోగాలు రాలేవని ప్రభు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన నడకనప్పుడు ఏం చేయాలి? ఫర్ సపోజ్ దేవుడు అది చెప్పాడండి, నా వాక్యం ప్రకారం నడిచిన వాళ్ళకి రోగాలు రావని చెప్పాడు. ఇప్పుడు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం సరి చేసుకోవాలి? ఏం సరి చేసుకోవాలి చెప్పండి? దేవుని వాక్యం ప్రకారం మనం నడక సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఏమవుతుంది? రోగం పోతుంది. అంతే తప్ప ఆ రోగాన్ని మనం మన శరీరంలో ఉంచుకోవడానికి అనుకూలమైనటువంటి మాటల్ని, అనుకూలమైనటువంటి ప్రసంగాల్ని, అనుకూలమైనటువంటి విషయాల్ని మనం విని ఇంకా దాన్ని మనం సర్ది చెప్పుకుంటే కనుక మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. హల్లెలూయా. యూ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్యం చెప్తున్నట్టుగా మీరు నడవాలి. నడిచినప్పుడు ఏమవుతుంది? రోగం మీ దరి చేరదు, వ్యాధి మీ దరి చేరదు, శాపం మీ గుమ్మం దగ్గరికి రావడానికి ఏమవుతుంది? దానికి అధికారం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రోగము దేవుని చిత్తం కాదు. రోగం అనేది ఏంటి? ఒక శాపం. అది ఎప్పుడు విరగొట్టబడింది? మనం గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదివితే క్రీస్తు యేసు ఎప్పుడైతే సిలువలో వేలాడబడ్డాడో, మన పక్షంగా మన స్థానంలో ఆయన ఎప్పుడైతే సిలువ మీదకి ఎక్కాడో ఆ రోజే విరగొట్టబడ్డాయి. యెషయా గ్రంథం 53 అధ్యాయము 4-5 వచనాల్లో యెషయా చెప్పినట్టుగా నిశ్చయముగా ఆయన మన రోగాల్ని మోసుకుని వెళ్ళిపోయాడు. ఈ క్యారీడ్ అవే. ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మన మీద ఇంకా ఆయన మన మీద ఉండవలసిన రోగాలన్నీ ఆయన మీద వేసుకుని, ఆయన మోసేసుకుని వెళ్ళిపోతే ఇక మరలా మనం మోయడంలో ఏమి లేదు, జ్ఞానం లేదు. నువ్వు ఇంకా మోస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? నీ రక్షణ వాక్యం యొక్క సరి అయిన జ్ఞానం నీకు లేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థన కాదు చేయవలసింది. నేను చాలా ప్రారంభంలోనే చెప్పాను, రోగానికి ప్రార్థన కాదు పరిష్కారం. రోగానికి ఏంటి పరిష్కారం? వాక్యం ప్రకారం సెట్ చేసుకోవడం, వాక్యం ప్రకారం మాట్లాడడం, వాక్యం ప్రకారం పలకడం, వాక్యం ప్రకారం ప్రవర్తించడం, వాక్యం ప్రకారం నడవడం, వాక్యాన్ని తిరిగి చెప్పడం. ప్రభా స్వస్థపరు, ఆయన 2026 సంవత్సరాల క్రితమే స్వస్థపరిచాడు. ఆయన నిశ్చయముగా, ఇంకా అబద్ధం లేదు అందులో, దోషం లేదు అందులో, అవకతవకలు లేవు అందులో, చిన్న చిన్న తేడాలు లేవు అందులో. నిశ్చయముగా ఆయన మోసాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన ఎవరు కాదు? నరుడు కాదు. పశ్చాత్తాపడడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన హి డిడ్ వెరీ పర్ఫెక్ట్. ఆయన సమస్తం బాగుగా చేశాడు. ఆయన కానీ బాగుగా చేసిన దాన్ని నువ్వేం చేయట్లేదు? బాగుగా ఉపయోగించుకోవట్లేదు. హల్లెలూయా. ఉపయోగించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఉపయోగించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు. ఏవేవో చేయవలసినటువంటి అవసరం లేనటువంటి విషయాలు చేస్తున్నావు. చేయమని చెప్పినటువంటి విషయాలకి ఏం చూపిస్తున్నావు? నువ్వు ఎన్నో చూపిస్తున్నావు. అందుకే నీకేం రావట్లేదు? స్వస్థత రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు మనల్ని పూర్తిగా ఏం చేస్తాడు? మనల్ని ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి పాపం, ఈ పాపం ఇప్పటి వరకు మనం చదివిన శాపాలన్నీ ధర్మశాస్త్రం ప్రకారంగా రాయబడ్డాయి. ఈ ప్రతి శాపం నుంచి, ప్రతి రోగం నుంచి యేసు ప్రభు గల్తీలు రాసిన పత్రిక 3:13 ప్రకారం మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించేశాడు, ఆయన రెడీమ్ చేస్తాడు. ఆయన ఇప్పుడు మనల్ని ఆయన ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు తెలుసా? ఆశీర్వాదంలో తీసుకెళ్ళి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అయితే చెప్తా ఉన్నాడు, క్రీస్తు యేసునందు మనల్ని తండ్రి పరలోకములోను భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు మీరు వెళ్ళి చదువుకోండి. 28 అధ్యాయము 1-14 వచనాలు చదవండి. ఒక్క రోగం కూడా ఉండదు ఆశీర్వాదంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు? నువ్వు సంఘానికి వచ్చి ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు? అది చాలా ప్రాముఖ్యం. నువ్వు రావడం ప్రాముఖ్యం కాదు, నువ్వు కూర్చోవడం ప్రాముఖ్యం కాదు, నువ్వు ఆ సమయం అంతా గడపడం ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎందుకు గడుపుతున్నావు ఆ సమయం? నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? నువ్వేం వింటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఏ విషయాలు నేర్చుకుని ఆ ప్రకారంగా లేని విషయాల్ని ఎలా నువ్వు తిరస్కరిస్తున్నావు, ఎలా నువ్వు బయటికి నెట్టేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యం. 30 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, కొయ్యర్లో నేను ఉన్నాను, 7 మాటల్లో మాట నాదే ప్రతి సంవత్సరం. ఒంటి నిండా రోగాలు, ధనమంతా హాస్పిటల్కి, ధనమంతా మెడిసిన్కి, 3 పూటల మెడిసిన్. మనం వాక్యానికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాం ఒకసారి మీరు కళ్ళు తెరుచుకుని మీరు చూడాలని నేను తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. వీఆర్ గోయింగ్ టు కర్స్ ద సిక్నెస్. మన రోగాన్ని మనం శపించిపోతా ఉన్నాం. శపించడానికి ముందు మనం ఎవరిని శపిస్తామండి? మనం ప్రేమించే వాళ్ళని శపిస్తామా, ద్వేషించే వాళ్ళని శపిస్తామా? చెప్పండి. ద్వేషించే వాళ్ళని శపిస్తాం. మీకు రోగం ఎంత భయంకరమైందో, రోగం దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకమైందో తెలియకుండా మీరు ఎలా శపిస్తారు దాన్ని? ప్రభా తమ్ముడు అలాగ అంటున్నాడు కానీ ప్రభా జ్వరం ఉండును కాక, పోన్లే జ్వరం కూడా లేకపోతే వీళ్ళకి ఏం రావట్లేదని జనాలు అందరు దిష్టేస్తారు, ప్రభా జ్వరం ఉండును కాక. కొంతమంది ఎవరేమనుకుంటే నాకేంటి? ప్రైజ్ ది లార్డ్. నేను ఆరోగ్యంలోనే నడుస్తాను, నేను స్వస్థతలోనే నడుస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం అందరం రోగాన్ని మనం శపించిపోతా ఉన్నాం. ఎలా శపించాలో నేను చెప్తాను. ఎలా శపించాలో కూడా మనకి ప్రభు మనకు ఒక మాదిరి చూపించాలి. మన ప్రభు అన్నిటికీ మాదిరి. ఆయన ఎలా శపించాలో కూడా యేసు ప్రభు దగ్గర నేర్చుకో. ఎలా ప్రేమించాలో కాదు, అది నేర్చుకోవాలి కానీ మామూలుగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చెప్పాలి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రోగం శాపం అని అర్థమైంది. శాపాన్ని ఏం చేయాలి? మనం తిరిగి శపించాలి. శత్రువుని, రోగం మన శత్రువు అని తెలిసింది. శత్రువుతో మనం స్నేహం చేస్తామా, యుద్ధం చేస్తామా? చెప్పండి. మీరేం చేస్తారు చెప్పండి. నేనైతే శత్రువులతోనే స్నేహం చేస్తాను, స్నేహితులతోనే యుద్ధం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. when we found enmity in someone we are begin to fight. ఇతడు మనకు శత్రువు, ఈమె నాకు శత్రువు, వీళ్ళు నాకు శత్రువులు అని తెలిసిన మరుక్షణం మనం వాళ్ళని ఏం చేయడం మొదలు పెడతాం? ద్వేషించడం మొదలు పెడతాం, యుద్ధం చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంది, రోగం మన శత్రువు, రోగం శాపం. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమించడం కాదు, ఓర్చుకోవడం కాదు. కొంతమంది చెప్తారు ఓర్చుకో. ప్రభు దేనికి ఓర్చుకోమన్నాడు? దేనికి దీర్ఘశాంతం చూపించమన్నాడు? దేవుని చిత్తం చేయడంలో, దేవుని చిత్తానుసారంగా వెళ్ళడంలో. మనం దేనికి మనం ఓర్చుకున్నాం? మనం పాపానికి, రోగానికి, శాపాలకి, వాటికి ఓర్చుకోమని ప్రభు చెప్పలేదు, వాటిని వెర్రగొట్టమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం ఎలా శపించాలో మనం చూద్దాం. ఆల్రెడీ రాత్రి అన్నీ ఆ విషయాన్ని ఎత్తి మాట్లాడారు. మార్కు సువార్త 11వ అధ్యాయము ఒకసారి మనం తెద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం త్వరగా తెలియదు. మార్కు సువార్త 11వ అధ్యాయం మనం ఇది చదివేసి మనందరం కూడా ప్రార్థన చేయబోతున్నాం. అది కాదమ్మా, మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12. మరునాడు వారు బేతనీ నుండి
ఒక అంజూరపు చెట్టుని ఆయన చూశాడు. వెళ్ళి చూస్తే దాని మీద ఏమి లేవని చెప్పారు, ఫలములు లేవు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువు ఏమని చెప్పాడు, ఇక మీదట నీ ఫలములు ఎవరు ఎన్నటికి తినకుందురు కాక అని చెప్పాడు. అయితే ఏమైంది తర్వాత ఒకసారి 20వ వచనం చదవండి. మరుసటి రోజు ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని అప్పుడు పేతురు ఆయనతో చెప్పాడు. అందుకు యేసు ఇట్లా అన్నాడు, మీరు ఈ కొండను చూసి ఎత్తబడి నిశ్చయముగా చెప్పాడు. ఇది ఏ సందర్భంలో చెప్పాడు యేసు ప్రభు? బాగా వినండి, ఓకే? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు చాలా బాగా వినాలి. యేసు ప్రభు ఫిగ్ ట్రీ అంజూరపు చెట్టుని శపించాడని ఎవరు చెప్తున్నారు? పేతురే చెప్తున్నాడు. బోధకుడా, నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది, వేరులతో సహా ఎండిపోయింది అని చెప్పి. అప్పుడు యేసు ప్రభువు ఏమని చెప్తున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఎవడైనను ఈ కొండతో నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పడం. ఇక్కడ దేనికి యేసుప్రభు పోలుస్తున్నాడు చూడండి. చెప్పడం అంటే శపించడం. యేసుప్రభు అంజూరపు చెట్టుని శపించాడు అని పేతురు చెప్పాడు. పేతురు చెప్పిన దానికి సమాధానంగా మీరు కొండతో చెప్పినప్పుడు, ఏం చెప్పినప్పుడు? కొండని మీరు శపించినప్పుడు, రిఫ్యూజ్ చేసినప్పుడు, తిరస్కరించినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది ఎత్తబడి ఎక్కడ పడుతుంది అన్నాడు? సముద్రం. మాట్లాడటం అంటే ఏంటో తెలుసండి, ఇక్కడ కర్స్ చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఏదైతే నీ జీవితంలో నిన్ను హేళన చేస్తుందో చూడండి. ఏలియా అభిషేకం పొందిన తర్వాత 2వ రాజుల గ్రంథంలో ఆయన ఆత్మచేత కొనుక్కోబడి యోర్దానికి యువతలకు వచ్చేసిన తర్వాత కొంతమంది బాలురు చిన్నపిల్లలు ఏం చేశారు? అతన్ని బోడివాడ అని ఏం చేశారు? హేళన చేశారు. వెంటనే ఎలీషా ఏం చెప్పాడు? వాళ్ళని శపించాడు. ప్రైజ్ ది లార్డ్. శపించగానే ఏమైంది? ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని ఏం చేసింది? చంపేసి వెళ్ళిపోయినాయి. రోగం నిన్ను హేళన చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? తిరిగి శపించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం ఎప్పుడైనా ఒక బలహీనతలో ఉన్నప్పుడు మనం కాన్స్టెంట్గా ఆ రోగం మనతోనే మాట్లాడుతుంది. మనకు తెలుస్తుంది, పైకి ఈ చెవులతో మనం వినము, కానీ అంతరంగంలో ఆ రోగం మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోగం వల్ల నా జీవితం ఎలా అయిపోయిందో, నా ఆరోగ్యం ఎలా అయిపోయిందో, నాకున్న మనశ్శాంతి పోయింది, నేను నా పిల్లలతో ఉండలేకపోతున్నాను, నేను నా భర్తతో ఉండలేకపోతున్నాను, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, హాస్పిటల్లోనే సగం జీవితం అయిపోయేలా ఉంది. రోగం నీతో కాన్స్టెంట్గా మాట్లాడుతుంది, కాన్స్టెంట్గా నీ వైపు చూసి నిన్ను హేళన చేస్తుంది. ఒకసారి చూడండి, డాక్టర్లు చెప్పినప్పుడు మనం ఆశతో వెళ్తాం, అమ్మ నెక్స్ట్ వీక్ చెకప్ చేస్తాను, నెక్స్ట్ వీక్ నీకు చెప్తాను ఏంటో అన్నదానికనే మనం చాలా ఆశతో వెళ్తాం. ఏమీ లేదని చెప్తారు, ఈసారి నాకు అంతా పోయిందని చెప్తారు. కానీ వెళ్ళగానే అక్కడ డాక్టర్లు ఏదో చెప్పారనుకోండి, అమ్మ ఇది చాలా తీవ్రంగా ఉందనగానే ఆ రోగం మనల్ని హేళన చేస్తుంది. ఏంటి వెళ్ళిపోదామని, నన్ను వదిలేసి నన్ను తప్పించుకుందామని? నేనేం పోను, నేను ఎలాంటి దాన్నో, నేను ఎంత భయంకరమైన రోగానో నీకు చూపిస్తాను. అది కాన్స్టెంట్గా మాట్లాడుతుంది, అంతరంగంతో మనలో మాట్లాడుతుంది. కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ రోగం ఇలాంటిది, ఈ రోగం అలాంటిది అన్నప్పుడు వాళ్ళ నోటితో నుంచి కూడా మనతో మాట్లాడుతుంది. రోగం ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా మాట్లాడుతుంది? చాలా మంది అంటారు, ప్రభా నువ్వు ఏదో కార్యించే, ప్రభా నువ్వు ఏదో కార్యించే. ఇక్కడ యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీవు చెప్పాలి, నీవు ఈ కొండతో చెప్పాలి. నేను చెప్పను, నేను చెప్పేది కాదు, నేను చేయవలసింది నేను చేశాను. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నీవు మాట్లాడినప్పుడు, నీవు నోరు తెరిచినప్పుడు, నీవు ఎత్త వేయబడమని నువ్వు
ఎవరు చెప్పాలి చెప్పండి? ఎత్తవేయబడమని ఎవరు చెప్పాలి చెప్పండి? మీరే చెప్పాలి. చెప్పకపోవడం ఎవరికి నష్టం కాదు, నీకే నష్టం. ఆ పర్వతం నీ జీవితంలోనే ఉంటుంది. ఆ పర్వతం రోజు రోజుకి బలం పొందుకుంటుంది. ఆ రోగం రోజు రోజుకి వేర్లు తంతుంది. ఒక అవయం తర్వాత ఇంకొక అవయం, ఒక అవయం తర్వాత ఇంకొక అవయం, నీ మొత్తం శరీరాన్ని పీల్చేసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి మాట్లాడతావో అప్పుడు అది ఎత్తవేయబడడం మొదలవుతుంది. హల్లెలూయా. కర్స్ యువర్ సిక్నెస్. నీ రోగాన్ని శపించు. యేసు నామములో ఈ శరీరంలో నుంచి నువ్వు ఎత్తివేయబడి సముద్రంలో పడవేయబడదు గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏం మాట్లాడాలో అవి మాట్లాడట్లేదు కాబట్టి ఏం జరగాలో అవి జరగట్లేదు. మనం ఏమనుకున్నాం? సేవకులు మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి, ఎవరు అభిషేకం పొందిన వాళ్ళు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళెవరూ కాదు. గొలియాతు 40 దినాల నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరైనా రండి, ఒక్కడు రండి. మీలో బలవంతులు లేడా? మీలో యుద్ధం నేర్పరి లేడా? ఒక్కడు నేర్పరచుకోలేకపోతున్నారు. ఎంతమంది ఉన్నారు మీరు? 40 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళు ఏం చేయట్లేదు, వింటున్నారు వీళ్ళు, కానీ మాట్లాడట్లేదు వీళ్ళు. ద ప్రాబ్లమ్ ఈస్ అతనితో యుద్ధం చేయకపోవడం, గెలవకపోవడం కాదు, వీళ్ళ నోరు మూత పడిపోవడం. దావీదుకి ఏమి యుద్ధం ఏమి కాదు, అతనికి ఏమి యుద్ధ నేర్పరితనం ఏం లేదు, తనకేమి యుద్ధ వస్త్రాలు ధరించుకునే అలవాటు కూడా లేదు. కానీ దావీదు ఏం చేశాడు? మాట్లాడాడు. ఈ రోజు నువ్వు అంతం అవ్వబోతున్నావు, ఈ రోజు నీ తల తెగబోతా ఉంది. దావీదు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దానికి ఒక సరిహద్దు పెట్టి మాట్లాడుతున్నాడు. ఒక రోజు నీ తల తెగబోతా ఉంది, ఒక రోజు నువ్వు అంతం. నో, ఈ రోజే నీ తల తెగబోతా ఉంది. ఈ రోజే నువ్వు ఇజ్రాయెల్ సైన్యాన్ని తిరస్కరించావు కదా, ఆ దేవుని శక్తి ఏంటో చూడబోతా ఉన్నావు. ఐ హోప్ మీకు అర్థమవుతుందో లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. when you open your mouth, when you curse your sickness, then only you see the results. దేవుడు శపిస్తాడు, దేవుడు వచ్చి అద్భుతం చేస్తాడు, దేవుడు వచ్చి నీ మీద చెయ్యేస్తాడు, సేవకులు నీ మీద చెయ్యేస్తారు అని గట్టిగా వాళ్ళు కదుముతారు. వాళ్ళు కదిమినప్పుడు వెళ్ళిపోతారు. నో వే. పేతురుతో చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. అంటే ఏంటి? వాక్యం నమ్ము. సేవకులు వ్యతిరేకమా, సంఘాలకు వ్యతిరేకమా, వాటి యొక్క పరిమితులు ఉన్నాయి. దేన్ని మనం వాక్యం ఎక్కడి వరకు చెప్పిందో అక్కడ ఉంచకుండా దాన్ని ఇంకా మనం పైకి తీసుకెళ్ళామంటే మనం చేయవలసిన పని మనం చేయకుండా మనల్ని మనం ఏం చేసుకుంటాం? మనం సర్ది చెప్పుకునే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. యూ స్టాండ్ అప్, యూ స్టూడ్ అప్ అండ్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ బిగన్ టు స్పీక్ విత్ ద సిక్నెస్. నువ్వు నా శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతా ఉన్నావు, నువ్వు నా గృహంలోంచి బయటకు వెళ్ళిపోతా ఉన్నావు. ఇదే లాస్ట్ రోజు, ఇదే లాస్ట్ మూమెంట్. నీకు ఇంకా ఈ రోజుతో నీ తల తెగబోతా ఉంది. దావీదు చెప్పినట్టుగా ఆ రోజే గొలియాతును అతను ఏం చేశాడు? అంతం చేశాడు. ఒక రోజు కాదు. దయచేసి ఆ ప్రార్థన చేయొద్దు. ప్రభా నీ చిత్తమైతే వద్దు, ఒక రోజు ప్రభా నువ్వు స్వస్థపరుస్తావని నాకు తెలుసు, వద్దు. ప్రభా నువ్వు ఆల్రెడీ స్వస్థత చేసేసావు. ప్రైజ్ ది లార్డ్. ఈ తరం ఎలీషాలాగా మనం లేవాలి. ఏ రోగమైతే నిన్ను హేళన చేస్తుందో, ఏ రోగమైతే నీ కుటుంబాన్ని హేళన చేస్తుందో, ఏ రోగమైతే మన సంఘాన్ని హేళన చేస్తుందో, ఏ అనారోగ్యం అయితే మన గ్రామాన్ని హేళన చేస్తా ఉందో, మనం లేవాలి. మనం లేచి దాంతో ఏం చేయాలి? మాట్లాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై విలేజ్. మనమే అలెగ్జాండ్రీ డోవి, మనమే కెనెత్ హ్యాగన్, మనమే క్యాథరిన్ కుల్మన్స్. when we stood up in the word, when we stood up in the Lord, when we began to speak, things are changed. విషయాలు ఎవరో మార్చరు. ఒకే మీటింగ్లో క్యాథరిన్ కుల్మన్ 400 మంది వీల్ చైర్స్ ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ని హీల్ చేసిందండి. అసలు ఏ మిరకల్ అది అసలు. ఒక మీటింగ్లో 400 వీల్ చైర్స్
400 మంది కళ, 400 మంది జీవితం, 400 మంది ఎన్నాళ్ళ నుంచో నేను నడవాలి, నాకు కూడా కాల్ పని చేస్తే నేను ఇలా నడుతునేమో, నేను ఇలా ఉందినేమో, నేను ఈ బట్టలు వేసుకుందినేమో, నేను అక్కడికి వెళ్తునేమో, నేను స్వేచ్ఛగా నా పనులు చేసుకుందినేమో అని ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ జీవితంలో వాళ్ళు చూస్తున్నటువంటి కళ, ఒక మీటింగ్, ఒక పర్సన్. ప్రైజ్ లార్డ్. మన సంఘానికి ఎందుకు వస్తున్నాం మనకు అర్థం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్, ఏదో సరదాగా నవ్వుకోవడానికి అలా కాసేపు కాలక్షేపం చేయాలి. నో వే, దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఇది మనల్ని తర్ఫీదు చేసే కేంద్రం, ఇది మనల్ని తర్ఫీదు చేసే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువు, వాక్యము ఇక్కడ పని చేస్తా ఉన్నారు. ఒకవేళ నువ్వు తర్ఫీదు సరిగ్గా పొందట్లేదు అనుకో, యు విల్ ఫెయిల్. నువ్వు ఫెయిల్ అవుతావు, నీకు ప్రమోషన్ ఏమి ఉండదు. నువ్వు ఏ ఉద్యోగానికి కూడా నువ్వు క్వాలిఫై అవ్వవు. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికి ఒక వాక్యం చూపించిపోతా ఉన్నాను, ఓకేనా? ఈ వాక్యం చూపించి మనందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ఆదికాండం 12:3. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏమని చెప్తాడు? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఏం చేస్తాను చెప్పండి? ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే ఇంకొక చోట అదే అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నువ్వు ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, నువ్వు శపించేవారు శపించబడతారు. ఇది ఎవరికి ఇచ్చిన ఆశీర్వాదం అండి? ఇది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. అందరు చెప్పండి, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. మీరు ఎలా చెప్తున్నారంటే బాగా చెప్పట్లేదు, ఇంకా బాగా చెప్పాలి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, అతను శపించేవారు శపించబడతారు. ప్రైజ్ లార్డ్. తమ్ముడు, ఈ వాక్యానికి మనకు సంబంధం ఏంటి అసలు? వాక్యం మన కోసం ఏమని చెప్తుందో ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 3:13 త్వరగా చదవాలి. 3:13 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన, అందరు చెప్పండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. అంటే ఎవరికి? మనకి కలుగుటకే, సంఘముకు కలుగుటకే. క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపం అయిపోయి ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమయ్యాం? అది అబ్రహాం కోసమే వ్రాయబడింది ఆది కాండంలో. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు సంభవించింది. అంటే ఇప్పుడు మనం ఏంటి? మనం ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదించబడతారు, మనం శపించే వాళ్ళు శపించబడతారు. ఇప్పుడు మనం ఏం ఆశీర్వదించాలి? మన ఆరోగ్యాన్ని ఆశీర్వదించాలి. నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక, నేను నిరంతరం ఆరోగ్యంలో నడుచుదును గాక, నేను సమృద్ధిలోనే ఉందును గాక, ఏ రోగము నా గుడారము సమీపించకుండాను గాక. నువ్వే బ్లెస్ చేసుకోవాలి. నీ కన్ను సరిగ్గా కనిపించలేదా? నా కన్ను స్పష్టంగా కనిపించును గాక, నా చెవి స్పష్టంగా వినిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరో వచ్చి నేను దీవించాలని ఎదురు చూడటం, వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడటమే నీ పని. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు ద్వారా అబ్రహాం ఆశీర్వాదం నీకు వచ్చింది. ఇప్పుడు నువ్వు నోరు తెరవాలి. శపించవలసిన విషయాన్ని శపించాలి, ఆశీర్వదించవలసిన విషయాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడానికి మొదలు పెడతావో, విశ్వాసంతో వాక్యం చెప్పినట్టుగా నోరు తెరవడం మొదలు పెడతావో, ఆ రోజు నువ్వు విషయాలు మార్చబడ్డం, నువ్వు చూడడం మొదలు పెడతావు. అప్పుడు వరకు నువ్వేమీ మార్పు నీ జీవితంలో నువ్వు చూడలేవు. దేవుడు మన చేతికే అధికారం ఇచ్చాడు. ఆయన నువ్వెవరో నీ మీద జాలిపడి, నీ మీద ఎవరో కనికరపడి అయ్యో పాపం అనే స్థితిలో ఉండడం కోసం కాదు మనల్ని రక్షించింది, అధికారం చేయడం కోసం. ఏ అధికారం? ఇతరుల మీద అధికారం కాదు.
వాక్యానుసారంగా నీకు సంబంధించిన విషయాల మీద అధికారం. మనం ఇతరుల మీద అధికారం చేయడానికి ఎక్కువ చూస్తాం. మన పర్సనల్ లైఫ్లో అన్నీ లూజ్ అవుతూ ఉంటాం, ఆరోగ్యం లూజ్ అవుతూ ఉంటాం, కొన్ని మంచి విషయాలు పోగొట్టుకుంటూ ఉంటాం, కానీ అధికారం కోసం పోరాడుతూ ఉంటాం. ముందు నువ్వు అధికారము అభ్యాసం చేయవలసింది నీ శరీరంలో, నీ వ్యక్తిగత జీవితంలో. నువ్వేం చెప్పాలి తెలుసా? ఉదయం లేవగానే నీ ఆరోగ్యాన్ని నువ్వు దీవించుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు దీవించుకోవాలి. ఐ బ్లెస్ మై ఫ్లెష్, ఐ బ్లెస్ మై బాడీ, ఐ బ్లెస్ మై సోల్. ప్రైజ్ ది లార్డ్. ఐ బ్లెస్ మై ఐస్, ఐ బ్లెస్ మై ఇయర్స్. ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ ముఖము, ఈ శరీరం, ఈ కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ కూడా యేసు నామములో దీవించబడును గాక. హల్లెలూయా. కొంతమంది ఏం మాట్లాడతారు ఎక్కువ? ఏంటో నా కళ్ళు ఎప్పుడు లాగెత్తా ఉంటాయి, పీకెత్తా ఉంటాయి, నా ముక్కు ఎప్పుడు కారుతూనే ఉంటుంది, నా నోరు ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది, నా థ్రోట్ ఎప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి చెప్పి శపించుకుంటున్నారు వాళ్ళే. ఎవరో శపించట్లేదు వాళ్ళే. నా చెయ్యి ఎప్పుడు లాగేస్తూనే ఉంటుంది, కూర్చోలేను నేను, నుంచోలేను నేను, ఓ పక్కకి నిద్రపోలేను నేను, లేకపోతే నిద్ర పట్టదు నా. ఈ విషయాలన్నీ ఏం చేసుకున్నావు నువ్వు నీకు తెలియట్లేదు నీ యొక్క యోగ్యత ఏంటో. నువ్వు శపించే వాళ్ళు శపించబడతారు, నువ్వు ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదిస్తారు. నువ్వు తెలియకుండా నీ శరీరాన్ని శపించుకున్నావు. నువ్వు నా కొళ్ళు అసలు మంచిది కాదు, నా నోరు అసలు మంచిది కాదు అంటుందో కాదు. అందరితో దెబ్బలాట్లే. మరి నువ్వే చెప్తున్నావు నీ నోరు మంచిది కదా, నువ్వే డిక్లేర్ చేసుకున్నావు, మరి అందరితో దెబ్బలాట్లు అవ్వకపోతే ఏమవుతాయి? అనకూడని మాట నా నోట్లో వచ్చేస్తుంది అంటుందో కావిడ. ప్రైజ్ లార్డ్. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ప్రైజ్ లార్డ్. నువ్వు వాక్యాలు తీసుకుని నువ్వు దీవించుకోవడం మానేసి శపించుకున్నావు నువ్వు. అందుకే రోగాలు నీ జీవితంలో ఏమైపోతున్నాయి? విహారం. దాన్ని ఏమంటారు తెలుసా? స్వేచ్ఛగా తిరుగుతున్నారు రోగాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రోగాలకి వెళ్ళడానికి ఇష్టం అవ్వట్లేదు. ఒకసారి చూడండి, మన బంధువుల ఇంటికి వెళ్ళి బాగా చూస్తారని అక్కడి నుంచి రాబోద్దు, అలా రోగాలు నీ శరీరం నుంచి. అబ్బాయి ఎంత బాగా చూసుకునేవాడు, ఎప్పుడు డోలో వేసుకుంటూనే ఉండేవాడు, ప్రతిరోజు డోలో ఒకటి వేసుకునేవాడు, ఆ సిరప్ తాగేవాడు, ఎంత బాగా మమ్మల్ని పోషించాడో, ఈ శరీరం నుంచి వెళ్ళాలంటే మాకు అస్సలు మనసొప్త లేదని రోగం వెళ్దాం మన శరీరంలో. అలా మనం బిహేవ్ చేస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగాన్ టు రిఫ్యూజ్ సిక్నెస్. రోగం కనిపిస్తుందా? మాట్లాడిన రోగంతో, ఏయ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ, గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై విలేజ్, గెట్ అవుట్ వేర్ ఎవర్ ఐ లివ్. నేను ఎక్కడికి వెళ్తానో, ఎక్కడ ఉంటానో అక్కడ ఉండొద్దు. నువ్వు ఉన్నావా డిమాలిష్ అయిపోతావు, చచ్చిపోతావు నువ్వు నా చేతులు అంటాం కదండి. అలా మనం రోగాలతో మాట్లాడాలి. యూ విల్ డిమాలిష్ ఇన్ మై హ్యాండ్ ఇఫ్ యు ఆర్ స్టే దేర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందరూ ఒకసారి లేచి నిలబడి మనందరం. సో మీ శరీరంలో ఏ అనారోగ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, ఓకేనా? నాకు చెప్పి నన్ను చెప్పించమనొద్దు, ఓకేనా? నాకంతా బరాబా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని రాజ్యం, దేవుని చిత్తం రోగాలు కాదు, అనారోగ్యాలు కాదు, బలహీనతలు కాదు, నొప్పులు కాదు, బాధలు కాదు, దుఃఖం కాదు, కన్నీళ్ళు కాదు. ఒకవేళ మనం కన్నీళ్ళు కార్చినా, ఏడ్చినా, కృతజ్ఞతతో ప్రభు చేసిన కార్యాలను బట్టి, ప్రభు భారాన్ని బట్టి ఇతరుల కొరకు మనం కన్నీరు కార్చాలి తప్ప మనం ఏ పరిస్థితులను బట్టి ఏడవడానికి మనం సృష్టించబడలేదు. మనం అందరూ మీ నోరు తెరిచి మీ రోగాలు కాదు, అవి అపవాది రోగాలు అయ్యి, అవి లీగల్గా కాకుండా, చట్టరీత్యా కాకుండా, చట్టానికి వ్యతిరేకంగా, దేవుని చట్టానికి వ్యతిరేకంగా మీ శరీరంలో ఇప్పటి వరకు నివాసం చేశాయి, నాశనం చేశాయి. ఇప్పుడు మీరు వాటిని నాశనం చేయడానికి మొదలు పెట్టండి. I curse every disease in the name of Jesus. I curse the fever. I curse the sickness. I curse the cancer. I cancel the cancer. Rebrato raba sheke rikatarabalaba rebantalabarabala shabarabalabara katarabala shakadabalaraba rebantalabarabala shataralababa. I cancel the BP. I cancel the sugar levels. Rebra ta 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 ta. Rebaba
I cancel the rubra sataraba, every knee pain, every joint pain, rubra sata, every heart problem, every liver problem, every kidney problem, I cancel in the name of Jesus. I curse in the name of Jesus. Repru shata, repate, rekate, rabababa, every itching, every allergy, every headache, every eye problem, every ear problem, every throat problem, every tongue problem, every skin problem, every hand problem, every leg problem, I curse in the name of Jesus. Rushakaraba, ఎత్తవేయబడే నరకములో పడవేయబడుదు గాక. రీసి గురు షకటల రే టాటా రబబబబబబబబ రిబరబరబరబరబ రిప్రటటటటట. We are not రబరబ fleshly humans, we are spirit beings. Spirit is our DNA. Holy Spirit is our ram. Raba shakate ribrababababababa ruburu shatala raba. Every blood problem, get out in the name of Jesus. Get out in the name of Jesus. Rumana sandana mana sakataraba. Every bone problem, every rabratakate stomach problem, ripatakate rabara shakatakataka liparakata raba ripatakata raba shagorogalabara sentate ripate. I cancel in the name of Jesus. I curse you in the name of Jesus. rizikatarabala shabarabalabaraba orabratakaraba. అందరూ మీ నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టండి. నేను రోగిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, నేను రోగిగా ఉండడానికి తిరస్కరిస్తున్నాను, నేను అనారోగ్యంతో ఉండడానికి తిరస్కరిస్తున్నాను, నేను బలహీనంగా ఉండడానికి తిరస్కరిస్తున్నాను. యేసు నామములో నేను ఆరోగ్యవంతుని, నేను ఆరోగ్యవంతురాల్ని, నేను స్వస్థతలో ఉన్నటువంటి వ్యక్తిని. Every bad cholesterol, every bad result in our body, I cancel in the name of Jesus. I cancel in the name of Jesus. I curse you in the name of Jesus. I curse you sickness. I curse you disease. Get out. Get lost. This is not your place. ఈ స్థలం నీది కాదు, ఈ స్థలం నీది కాదు, ఈ స్థలం దేవునిది, పరిశుద్ధాత్మ దేవునిది. దేవుని యొక్క స్వస్థతది స్థలం, దేవుని యొక్క ఆరోగ్యంది స్థలం. This is not your place. Get out. మీరు ఏదైతే చేయలేకపోతున్నారో ఆ విషయంతో మీరు మాట్లాడండి. యేసు నామములో నువ్వు నార్మల్గా పనిచేయి, నువ్వు నార్మల్గా పనిచేయి. రిబ్రాండాలాబా రే రాబ్రా సటటటరాబా లిబకో రహా సెటెరియాంతలా రాబాలాబా రుబ్రాంటలాబా రదరాబా. ఎవ్రీ బ్రెయిన్ ప్రాబ్లం రిబ్రా సటటటటటట లికటరాబాల షకరాబాల దరాబా. మెంటల్ డిసీజెస్, ఫిజికల్ డిసీజెస్, స్పిరిచువల్ వీక్నెస్, I get out in the name of Jesus. I curse you in the name of Jesus. రూబ్రా టలాబా. ఆరోగ్యం మాది, స్వస్థత మాది. ఆరోగ్యం మా స్వాస్థ్యం, స్వస్థత మా స్వాస్థ్యం. మా ప్రభు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత నొందితిమి. We are belongs to health, we are belongs to wealth, we are belongs to healing, not sickness, not disease. Rubro shakarabalabala. You Satan, get out. You bloody Satan, liar, get out in the name of Jesus. 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 అందరూ మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకుని మీ శరీరాన్ని దీవించుకోండి. ప్రభా, నా శరీరాన్ని నేను దీవిస్తా ఉన్నాను ప్రభా. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యంతో నేను ఉందును, పరిపూర్ణమైన స్వస్థతలో నేను ఉందును. నేను జీవించే కాలమంతా ఆరోగ్యమే, నేను జీవించే కాలమంతా స్వస్థతే. ప్రతి అవయము సరిగ్గా పనిచేస్తుంది, నా ప్రతి అవయము సరిగ్గా పనిచేస్తుంది. ఎలా పని చేయాలని దేవుడు సృష్టించాడో అలాగే పని చేస్తుంది. ఏ లోపం ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ అవకతవకలు ఉండవు, ఎలాంటి బలహీనతలు ఉండవు.
రుమన కాలాబార సంఠారాల రాబా, నాలో ఆరోగ్యం నివసిస్తూ ఉంది, నాలో స్వస్థత ప్రవహిస్తూ ఉంది. యేసు ప్రభు నన్ను ఆరోగ్యవంతునిగా చేశాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నిశ్చయముగా నా రోగాలను ఆయన తీసేసుకున్నాడు, ఆయన ఆరోగ్యం నాకు ఇచ్చేసాడు. నేను ఎంత కష్టపడినా నాకు అవసరమైంది విశ్రాంతి తప్ప, నాకు అవసరమైంది హాస్పిటల్ కాదు, నాకు అవసరమైంది మెడిసిన్ కాదు. నేను ఎంత కష్టపడినా, నేను ఎంత ఎండలో ఉన్నా, నేను ఎంత వానలో ఉన్నా, నేను ఎంత మంచులో ఉన్నా, నేను ఎంత ప్రతికూలమైన వాతావరణంలో సంచరించినా నాకు కావాల్సింది విశ్రాంతి కానీ నాకు కావాల్సింది హాస్పిటల్ కాదు, నేను వెళ్ళవలసింది హాస్పిటల్ కాదు. నేను ఆరోగ్యంలో నివసిస్తాను, నేను ఆరోగ్యంలో జీవిస్తాను, నేను ఆరోగ్యంలో సంచరిస్తాను. నేను ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ స్వస్థత వాతావరణం ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యమైన వాతావరణం ఉంటుంది. నా ప్రభు అలాంటి వాతావరణాన్ని నాతో నా కూడా విడుదల చేస్తూ ఉన్నాడు. రూ రాబా షకారాబాలాదా రాబా రేబ్రంటాలాబా. అందరూ ఒకసారి ప్రభా నీకు వందనాలని చెప్పండి. ప్రభా మీకు వందనాలు ప్రభా, మీరు మా కోసం ఎంత గొప్ప కార్యం చేసినందుకు వందనాలు, మీరు మా కోసం ఇలాంటి ఆశీర్వాదం విడుదల చేసినందుకు వందనాలు, మీరు మమ్మల్ని ఇట్టి రీతిగా విమోచించినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా రబాబాబాబా షదరలబాబాబా. Thank you Lord, thank you Lord, we bless your holy name Lord. నీ పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మాలో మీరు ఎల్లప్పుడూ, మీలో మేము ఎల్లప్పుడూ అయా ఒకరి యందు ఒకరు నిలిచి ఉండి కృపలో మమ్మల్ని స్థిరపరచమని సహాయం చేయమని ఈ రాత్రి మీరు చేసిన ప్రతి విధమైన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాం ప్రియమైన పరలోకమందున్న గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ మే ద లార్డ్ బ్లెస్ యూ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ అభ్యాసం చేయాలని మరొక